అయోధ్య శ్రీరాముడి జన్మస్థలం. యుగ యుగాలుగా హిందూ హృదయాల్లో నిలిచిన పవిత్ర భూమి. ఇక్కడే త్రేతాయుగంలో మర్యాద పురుషోత్తముడు అవతరించాడని కోట్ల మంది నమ్మకం. ఇది కేవలం ఒక నగరం కాదు, భారతీయ ఆత్మకు ప్రతీక. కాని కాలక్రమంలో ఈ పవిత్ర స్థలం ఎన్నో మలుపులు తిరిగింది. రామాయణం, స్కందపురాణం వంటి గ్రంథాలు ఇక్కడి మందిర ఉనికిని స్పష్టంగా పేర్కొన్నాయి. పురావస్తు ఆధారాలు కూడా ఇక్కడ 12వ శతాబ్దం నాటి భవ్యమైన నిర్మాణం ఉన్నట్లు సాక్ష్యం చెబుతున్నాయి. కాని చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు. విదేశీ దండయాత్రలు ఈ గడ్డపై తమ నీడను విస్తరించాయి. మొఘల్ చక్రవర్తి బాబర్ ఆదేశాలతో అయోధ్యలో ఒక పెద్ద మార్పు సంభవించింది. బాబర్ సేనాని మీర్ బాకీ అప్పటి మందిర నిర్మాణాన్ని కూల్చి బాబ్రీ మస్జిద్ను నిర్మించాడు. హిందువుల విశ్వాసం ప్రకారం ఇది రాముడి జన్మస్థలమే. ఈ ఆవేదన శతాబ్దాల పాటు నివురుగప్పిన నిప్పులా ఉండిపోయింది. మొదటిసారి రక్తపాత ఘర్షణలు జరిగాయి. బ్రిటిష్ పాలనలో ఈ స్థలం వివాదాస్పదమైంది. లోపల ప్రవేశం లేక బయట ఉన్న రామ్ చబూత్రాపైనే హిందువులు పూజలు చేయడం ప్రారంభించారు. మహంత్ రఘుబర్ దాస్ మందిర నిర్మాణం కోసం కోర్టును ఆశ్రయించారు. కాని అనుమతి లభించలేదు. కాలం గడిచింది. 1949 డిసెంబర్ రాత్రి మస్జిద్ లోపల శ్రీరాముడి విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి. వివాదం మొదలడంతో ప్రభుత్వం ఆ ప్రదేశానికి తాళం వేసింది. దేవుడు బందీ అయ్యాడు. దశాబ్దాలు గడిచినా భక్తుల నిరీక్షణ మాత్రం తగ్గలేదు. 1990లో అడ్వాణీ రథయాత్ర దేశవ్యాప్తంగా రామజన్మభూమి ఉద్యమాన్ని ఒక ఉప్పెనలా మార్చింది. ఆ రోజు రానే వచ్చింది. 1992 డిసెంబర్ 6 కరసేవకులు ఆ కట్టడాన్ని నేలమట్టం చేశారు. ఈ ఘటన దేశ రాజకీయాలనే మార్చేసింది. ఆ శిథిలాల మధ్యే ఒక తాత్కాలిక టెంట్లో రామయ్య బాలుడి రూపంలో కొలువుదీరాడు. తర్వాత మొదలైంది సుదీర్ఘ న్యాయ పోరాటం. అలహాబాద్ కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు. 2003లో ఏఎస్ఐ జరిపిన తవ్వకాలే ఈ కేసులో కీలక మలుపు. భూమి పొరల్లో 12వ శతాబ్దం నాటి మందిర ఆనవాళ్లు బయటపడ్డాయి. స్తంభాలపై ఉన్న చిహ్నాలు, శిలాశాసనాలు ఇక్కడ ఒకప్పుడు గొప్ప దేవాలయం ఉందని సాక్ష్యం చెప్పాయి. చివరకు 2019 నవంబర్ 9 సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. వివాదాస్పద భూమి రాముడికే చెందుతుందని, ముస్లింలకు ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్పు చెప్పింది. 2020 ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. శరవేగంగా పనులు మొదలయ్యాయి. బన్సీ పహాడ్పూర్ రాళ్లతో, ఇనుము వాడకుండా నాగర శైలిలో నిర్మాణం సాగింది. దేశం నలుమూలల నుండి వచ్చిన శిల్పులు తమ నైపుణ్యంతో రాళ్లకు జీవం పోశారు. 500 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. అయోధ్య మళ్లీ త్రేతాయుగ వైభవాన్ని సంతరించుకుంది. 2024 జనవరి 22 ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం. బాలరాముడు తన జన్మస్థానంలో కొలువుదీరాడు. ఇప్పుడు అయోధ్య ఆధ్యాత్మిక వెలుగులతో జిగేలుమంటోంది.
రోజుకు లక్షలాది మంది భక్తులు రామలల్లా దర్శనం కోసం తరలివస్తున్నారు. ఇది కేవలం రాళ్లు, సిమెంట్తో కట్టిన కట్టడం కాదు. ఇది భారతీయ సంస్కృతి, సహనం మరియు న్యాయ వ్యవస్థ యొక్క విజయం. శతాబ్దాల పోరాటం, దశాబ్దాల న్యాయ విచారణ, చివరకు ధర్మం గెలిచింది. అయోధ్య రాముడు అందరివాడు. జై శ్రీరామ్. ఈ చారిత్రక ప్రయాణం మీకు నచ్చినట్లయితే మా ఎస్వీకే మోటివేట్ మైండ్స్ ఛానల్ను ఆశీర్వదించండి. మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.